జై శ్రీమన్నారాయణ. రాక్షస తేజస్సు, ధర్మయోధుని యొక్క గర్వం కలిసినటువంటి ఒక మహాబలుడు గురించి తెలుసుకుందాం. అతనే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు భీముడికి రాక్షసురాలు అయినటువంటి ఇడింబికి జన్మించినవాడు. ఇతను మహాబలుడు. ఇతనికి మాయ విద్యలన్నీ తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో ఘటోత్కచుడు తన యొక్క శౌర్యాన్ని ప్రదర్శించి కౌరవులకు ముచ్చమటలు పట్టించేవాడు. ఘటోత్కచుడికి మాయ విద్యలు ఎక్కువగా ఉండడం వల్ల అతనితో రాత్రిపూట యుద్ధం చేయాలంటే కౌరవులకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే అతని యొక్క మాయ విద్యలన్నీ ప్రదర్శించి కౌరవులను అక్కడి నుంచి పారిపోయేలా చేసేవాడు. కౌరవులు ఇక నిశ్చయించుకుంటారు తమ వల్ల ఘటోత్కచుని సంహరించడం కాదని. వెంటనే ఈ యొక్క సంగ్రామంలోకి కర్ణుడిని తీసుకొస్తారు. కర్ణుడి యొక్క విలువిద్యా నైపుణ్యం చాలా గొప్పది. ఎందుకంటే కర్ణుడు ఎన్నో రకాల అస్త్రాలను సంపాదించి పెట్టుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఘటోత్కచుని సంహరించవచ్చనేది వీళ్ళ యొక్క ఆలోచన. ఇక యుద్ధం మొదలవుతుంది. కర్ణుడు ఘటోత్కచుడి యొక్క యుద్ధం మొదలవుతుంది. అప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో విద్యలు ఉపయోగించి ఘటోత్కచుడి పైకి బాణాలు వదులుతాడు కర్ణుడు. అయినా కూడా ఘటోత్కచుడు చావడు. ఎందుకంటే అంతటి బలమైనటువంటి వ్యక్తి ఘటోత్కచుడు. కర్ణుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక దివ్యాస్త్రాన్ని ఘటోత్కచుడి మీదికి వదులుతాడు. వెంటనే ఘటోత్కచుడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అర్జునుడిని సంహరించడం కొరకు ఉంచుకున్నటువంటి ఈ యొక్క దివ్యాస్త్రాన్ని ఘటోత్కచుడి పైకి వదిలి ఘటోత్కచుడిని సంహరిస్తాడు కర్ణుడు. ఘటోత్కచుడి యొక్క మరణం ఒక త్యాగం. ఎందుకంటే ఘటోత్కచుడు చనిపోవడం వల్లనే అర్జునుడి యొక్క ప్రాణాలు నిలబడతాయి. ఈ యొక్క ప్రాణత్యాగం వల్ల పాండవులకు కూడా విజయాన్ని చేకూర్చినట్టే. అందుకే ఈ మరణం ఒక త్యాగం లాంటిది.